వాడికి హెల్ప్ చేసే వాళ్ళెవరూ ఇక్కడ ఉండాలి. ఆయన నీ ప్రొఫెసర్ కదా? లోపల లేరు. ఒక ప్రొఫెసర్ ఉండే ఇల్లా ఇది? ఓకే, వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. వచ్చేలోపు తొందరగా వెతుకు. ఏం వెతకాలో చెప్పకుండా వెతుకు అంటే? చైనా వాడికి ప్రొఫెసర్ కి సంబంధించిన వివరాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఏ చిన్న వస్తువు తేడాగా అనిపించినా నాకు చెప్పు. ఓకే? అరవింద్, అరవింద్, అసలే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వేంటా ఫైల్స్ అన్ని వదిలేసి ఇక్కడ కూర్చుని ఈ చెత్త బుట్టలో వెతుకుతున్నావు? ఒక మనిషి మంచి గురించి తెలుసుకోవాలంటే వాడు చదివే బుక్స్ చూడు. అదే చెడు గురించి తెలుసుకోవాలంటే వాడింటి చెత్తపుట్లో చూడు. ట్రాష్ లో 2 మెయిల్స్ ఉన్నాయి. ఆపరేషన్ రెడ్ అని ఇండియాలో ఏదో చేయబోతోంది. దానికి డాంగ్లీ అనే వాడిని పంపించింది. ఈ చైనా వాడి పేరే డాంగ్లీ అయి ఉంటుంది. కానీ ఈ ప్రొఫెసర్ కున్న లింక్ ఏంటో తెలియట్లేదే. ఇండియన్ మనీలో 300 కోట్లని ఇల్లీగల్ గా ఇచ్చారు. 300 కోట్ల? ఈ ఫైల్ కాపీని నా మెయిల్ ఐడికి పంపిస్తాను. ఇదేదో మరో పెద్ద స్కామ్ లా ఉందే. రేపే ప్రొఫెసర్ కాలేజీలో మీట్ అవుదాం. నీ మెయిల్లో ఉన్న విషయం చెప్పి బెదిరిస్తే దీని గుట్టేంటో తెలుస్తుంది. హలో సార్, సారీ టు డిస్టర్బ్ యూ. రేపు మిమ్మల్ని డిపార్ట్మెంట్ లో మీట్ అవ్వచ్చా? అవును, ఆ రీసెర్చ్ విషయం గురించే మాట్లాడాలి. 1 minute, Subha. She wants to meet me in my department tomorrow. ఐడియా అడుగుతున్నాడు. మనల్ని వెతుకుతున్నారు కదా, డిపార్ట్మెంట్కి రావద్దు, ఏదైనా పబ్లిక్ ప్లేస్కి రమ్మంటాడు చూడు. సుభా, రేపు ఆల్వర్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదామా? డిపార్ట్మెంట్ లో వద్దు, అక్కడే ఏదైనా కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రేపు 9 ఆల్వార్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుతా ఉన్నారు. ఎవరి వల్ల ఎవరు పడతారో చూద్దాం. నిన్ను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? చెన్నైనా? అబ్బా, ఇన్నాళ్ళకి తెలుసుకోవాలనిపించిందా? మా నాన్నగారు వైజాగ్ లో పెద్ద సిద్ధ వైద్యులు. ఎంతో మంచి పేరున్నవారు. పెద్ద పెద్ద డాక్టర్సే గుర్తించలేని వ్యాధుల్ని సులభంగా గుణపరిచేవారు. దాంతో మిగిలిన డాక్టర్ల ఆదాయం పడిపోయింది. ఆ తర్వాత మామూలే. మా నాన్న నకిలీ డాక్టర్ అని, చదువు లేకుండా వైద్యం చేస్తున్నారని 3 ఏళ్లు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆవేదన భరించలేక కొన్నాళ్లకు ఆయన చనిపోయారు. ఇప్పుడు నాన్నగారు ఆ వైద్యశాల ఒక లాడ్జ్ అయింది. నెల అద్దొస్తుంది. నేను రీసెర్చ్కి ఇక్కడికి వచ్చాను. దట్స్ ఇట్. ఫ్రెండిల్లు పక్కనే ఉంది. పొద్దున్నే స్నానం చేసి వెళ్దాం. నువ్వు పడుకోకు ప్లీజ్.
ఈ టైంలో ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి. సబ్స్క్రైబర్ స్లీపింగ్. According to James Watson, the helical structure of the DNA allows us to extract the DNA and club them together. So by this, we can also isolate and identify the location. Immediate గా రైస్ అవాయిడ్ చేయాలి. తిరిగి మళ్ళీ పవర్ యోగా స్టార్ట్ చేయాలి. స్నానం చేసేటప్పుడు అద్దంలో చూసుకుంటే మునుపటి కన్నా ఫ్యాట్ అయినట్టు అనిపిస్తుంది. ఇవాళ ఉమ్మకి నాకు పెద్ద గొడవ. అరవింద్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని నేను వెళ్ళి అరవింద్ తో చెప్పాలట. కుదరదనంటే అప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఏ లవ్ చేయకూడదా? తనేదో మంచిగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రీసెర్చ్ ఒప్పుకున్నాడు. మళ్ళీ అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నాకు లవ్ అంటూ ఏం లేదు, కానీ తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. రీసెర్చ్ పూర్తవని అప్పుడు చూద్దాం. అది బీపు బీప్ బీపు ఫోన్ ఫార్వర్డ్ కదా. అది నువ్వు నిద్రపోతుండగా మెసేజ్ వచ్చింది. బీపు ఎక్కడికి వెళ్ళాలి సార్? పోస్ట్ ఆఫీస్. హలో, చెప్పు సుభా. ఎక్కడ నువ్వు లీవ్ పెట్టొస్తానని పొద్దుననంగా వెళ్ళావు. 9 o'clock ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఇప్పుడు 9:10. అక్కడికే బస్సులో వస్తున్నా. బస్సులోనా? కొంచెమన్నా సీరియస్నెస్ ఉందా నీకు? నువ్వు చెప్పావని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే ప్రొఫెసర్ ఎలా మీట్ అవుదాం మనం? డాంగ్లీ ఆయనతోనే ఉంటాడే. ఆ ప్రొఫెసర్ నెంబర్ ఉంది కదా, దాని SMS పంపు. హలో సార్, ఈసీఆర్ లో 30 ఎకరాల స్థలం ఉంది, కొని పడేస్తారా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఏం లేదు సార్, చైనా నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చాయని మేము విన్నాం. అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమోనని అడిగాను. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అవునవును, తెలుగులో మాట్లాడితే నీకు అర్థం కాదు కదా, చైనీస్ లో మాట్లాడితే ఈజీగా అర్థం అవుతుంది. ఈ మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు అక్కడే కదా జరుగుతుంది. హలో, ఏదో అరకొరగా తెలుసుకుని ఆపదతో ఆడుకోవద్దు. అచ్చి, చైనీస్ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న 300 కోట్ల గురించి, ఆపరేషన్ రెడ్ గురించి అన్ని వివరాలు నీ కంప్యూటర్ నుంచి కొట్టేశాం. హలో, అది నాకు కావాలి, వెంటనే తెచ్చిచ్చాయి. దానివల్ల నాకేం ఉపయోగం రా? నేను అడిగే 2 ప్రశ్నలకి సమాధానం కావాలి. శుభని వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆపరేషన్ రెడ్ అంటే ఏంటి? హలో, నాకు సెకండ్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏయ్, నీ చైనీస్ పార్ట్నర్ పిలుస్తున్నాడా? ఫోన్ కట్ చేసావు. ఈ రోజు సాయంత్రం అన్ని న్యూస్ ఛానల్స్ లోను ఆపరేషన్ రెడ్ గురించిన వార్త వస్తుంది. అయ్యో, వద్దు వద్దు, నన్నేం చేయమంటావు? ఆటో ఎక్కు. ఆటో ఎక్కు. సరే సరే, ఆటో. ఎక్కేవా? ఎక్కడికి రావాలి? ప్యారిస్ కార్నర్ వెళ్ళమను. పారిస్ మనకు వెళ్ళవయ్యా. ఇప్పుడు ఎక్కడున్నావు? మౌంట్ రోడ్ సిగ్నల్ దగ్గర ఉన్నా. దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు. ఎందుకు? దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు.